తండ్రి కొడుకులు పెద్ద సముద్రంలో ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు సడన్ గా అనుకోకుండా వాతావరణం మారిపోయి పెద్ద తుఫాను వచ్చి చాలా వేగంగా గాలులు వీస్తున్నాయి. ఆ అబ్బాయి ఏమో చాలా భయపడిపోతున్నాడు. ఇక అయిపోయింది, ఈ రోజు నా జీవితం ఇదే చివరి రోజు, ఇక నేను దీని నుంచి ఎలా బయటపడాలి అని. కానీ వాళ్ళ తండ్రి మాత్రం మౌనంగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు. అదేంటి నాన్న ఇలా జరుగుతుంది, ఇక మన జీవితం అయిపోతుంది అంటే మీకు భయం కావట్లేదా అని అడుగుతాడు. అప్పుడు అతను తన సంచిలోంచి ఒక కత్తి తీస్తాడు. కత్తి తీసి తన కొడుకు మెడ దగ్గర పెడతాడు. మెడ దగ్గర చాలా దగ్గరగా పెడతాడు. అప్పుడు అబ్బాయి ఏంటి మా నాన్న ఇలా చేస్తున్నాడు అనుకుంటుండగా ఇప్పుడు నీకు భయం వేస్తుందా అని అడిగితే నాకెందుకు భయం నాన్న, మీరు నా తండ్రి, నన్ను మీరు ఏమీ చెయ్యరు, మీరు అసలు నాకు ప్రమాదం అయ్యేలా మీరెలా చేస్తారు, మీరు నన్ను కాపాడతారు కదా, నేనంటే మీకు చాలా ఇష్టం కదా అంటాడు. నేను కూడా అంతే, అందుకే భయపడటం లేదు, మనందరికీ తండ్రి ఆ భగవంతుడు, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ దీంట్లో మనము చనిపోయినా ఓకే, బతికినా ఓకే, ఏది జరగాలన్నా ఆయన ఇష్టము, ఆయన అంతా మనం మంచి కోసమే చేస్తాడు, అందుకే నేను ఎటువంటి భయం లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు. చూసారా, ఆ భగవంతుని మీద నమ్మకం ఉంటే ఆయన మనకేం కావాలో అవన్నీ కరెక్ట్ గా చేస్తాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు.